విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఊరు నుండి వచ్చిన మా బామ్మ పిండి వంటలతో పాటు మరో మూటని కూడా వస్త్రంలో చుట్టి చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చారండి. ఆ మూటలో ఏమున్నాయో అని మా అందరికీ తెగ కుతూహలంగా ఉంది. మా ఉబలాటాన్ని పట్టించుకోకుండా మంచి రోజు చూసి ఆ మూట విప్పుతాగా అని దాటేశారు మా బామ్మ. ఆ మూటలో ఏం తెచ్చి ఉంటారన్న ఊహాగానాలు చెలరేగిపోయాయి మా ఇంట్లో. చివరికి ఓ రోజు ఆ శుభదినం రానే వచ్చేసింది. మా బామ్మ తాను పట్టుకొచ్చిన మూటలోంచి రకరకాల దేవుడి పటాలు తీసి శుభ్రంగా తుడిచి చుట్టూ పెట్టుకుని కూర్చుంది. ఆ తర్వాత జరిగిన విషయాలు ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు ఒక స్వీట్ ఐటమ్ తో రెడీగా ఉంది. మరి ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మన్వంతరి గారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం అండి. నమస్తే అండి. మరి ఈ రోజు ఏ స్వీట్ ఐటమ్ నేర్పించబోతున్నారు? మ్యాంగో శ్రీఖండ్. మ్యాంగో శ్రీఖండ్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఓకే, మ్యాంగో, షుగర్ పౌడర్, ఇలాచీ పౌడర్, చెర్రీస్, వడగట్టిన పెరుగు, టూటీ ఫ్రూటీస్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేసేద్దామా? యా. ఓకే, ముందుగా మ్యాంగోని కట్ చేసుకుందామండి. ఓకే. మామూలు శ్రీఖండ్ పెరుగుతో చేస్తే సరిపోతుందండి. ఇది మ్యాంగో శ్రీఖండ్ కాబట్టి కొంచెం మ్యాంగో యాడ్ చేస్తే బాగుంటుంది. ఈ సమ్మర్ సీజన్ కదండి, స్పెషల్ గా మ్యాంగోస్ బాగా ఉంటుంది, బాగా దొరుకుతాయి కూడా కాబట్టి. పెరుగు అంటే గడ్డ పెరుగు తీసుకుని దాన్ని వడకపెట్టాలా? గట్ట మనం ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు పెరుగును ఒక 6 hours ముందు వడగట్టేస్తే మనకి బాగా గట్టి పెరుగు వస్తుంది. ఓకే, టోటల్ వాటర్ మొత్తం తీసేయాలి. వాటర్ మొత్తం ఫిల్టర్ అయిపోవాలి. ఆ పెరుగును మాత్రమే దీనికి శ్రీఖండ్కి యూజ్ చేసుకోవాలి. ఓకే, సో గట్టి పెరుగు తీసుకుని అందులోంచి వాటర్ అంతా పోవడానికి అంటే 6 hours పెట్టాలి దాన్ని. 6 hours మినిమం. ఓకే, బౌల్. సో మనం మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ తీసేస్తే సరిపోతుంది. ఓకే, దీన్ని పీసెస్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. పీసెస్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మ్యాంగో ఎంత పడుతుందా? ఒక మ్యాంగో మ్యాంగో పడుతుంది. హాఫ్ మ్యాంగో పడుతుంది. ఓకే, హాఫ్ మ్యాంగో పల్పి చేసేసుకుందామండి. ఓకే, ఒక హాఫ్ పీసెస్ ఒక హాఫ్ కలిపినా? ఓకే, దీన్ని మిక్స్ చేయాలా? దాన్ని స్మాష్ చేద్దాం. స్పూన్తో స్మాష్ చేస్తే సరిపోతుంది. అంటే బాగా పండిన మ్యాంగో అయితే బాగుంటుంది కదా, దీనికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మీరు ఏం చేస్తూ ఉంటారు నార్మల్గా? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? 10 years అయింది మ్యారేజ్ అయ్యి? 9 years అయింది. 9 years అయిందా? ఓ, పిల్లలు? ఒక పాప ఒక బాబు అండి. ఏం చేస్తుంటారు? చదువుకుంటారు. కేశవ డిస్లో చదువుతున్నారండి. 4th UKG. ఓకే, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ బాగా ఇంట్లో గోలగోల. వాళ్ళ కోసం వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ ఉన్నామండి. వాళ్ళు బాగా ఇష్టపడతారు కదా ఇలా. అవునండి, స్నాక్ ఐటమ్స్ మరీ ఇష్టం. ఈ మ్యాంగో కప్లో తీసుకుందామండి. ఓకే, హాఫ్ మ్యాంగోలోంచి పీసెస్ తీసిన కొంచెం సగం తీసి సగం స్మాష్ చేసుకోవాలండి. ఓకే, ఒక స్పూన్. సో హాఫ్ మ్యాంగో సరిపోతుంది అయితే? సరిపోతుందండి. మా అత్తయ్య గారికి మరీ ఇంట్రెస్ట్ అండి అన్ని వంటలు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఓ, వంటలు అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా కదా. ఇలా పార్టిసిపేట్ చేయడం కూడా తనకి బాగా ఇంట్రెస్ట్. అవునా? తన ఎంకరేజ్మెంట్ బాగుంటుంది. ఓ, చూస్తూ ఉంటారా సఖి బాగా? మరి డైలీ వాచ్ చేస్తామండి. డైలీ చూస్తుంటారా? ఇది మళ్ళీ పెరుగులో వేసి జ్యూస్ లాగా అయిపోకర్లేదు, కొంచెం స్మాష్ అయితే స్మాష్. ఓకే, ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. ఒక కప్పు పెరుగండి. ఇది వడగట్టిన 6 hours ముందు వడగట్టిన పెరుగు. టోటల్ గట్టిగా అయిపోయింది. గట్టిగా అయిపోవాలి. ఒక కప్ సరిపోయింది. ఒక కప్పుకి ఒక 3 spoons షుగర్ సరిపోతుంది. ఓకే, షుగర్ పౌడర్ అండి. మనకి ఈజీగా మెల్ట్ అవుతుంది కాబట్టి షుగర్ పౌడర్. ఓన్లీ షుగరే మిక్స్ చేశారా? ఓన్లీ షుగర్ మిక్స్. ఓకే, ఒక చిటికెడు ఇలాచీ పౌడర్. రైట్. ఇది ఒకసారి స్మాష్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మ్యాంగో యాడ్ బాగా కలుపుకోవాలి. ఓకే, జస్ట్ ఇది పెరుగు అని తెలియని వాళ్ళకి తింటే ఐస్ క్రీమ్ లాగా అనిపించేస్తుంది. ఓకే, అంటే టోటల్ గా అది అసలు వాటర్ కంటెంట్ అనేది లేదు కాబట్టి మనకి అది జస్ట్ లైక్ ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది. ఓకే, ఇలా కూడా తినొచ్చండి. ఇది ఓన్లీ శ్రీఖండ్. ఇప్పుడు మనకి సమ్మర్ స్పెషల్ కదండి, అందుకనేసి మ్యాంగో యాడ్ చేస్తున్నాం. మ్యాంగో శ్రీఖండ్. ఓకే, సో మనకి మ్యాంగో ఇష్టం అయితే మ్యాంగో కలుపుకొని తినొచ్చు, లేదు అంటే అలానే శ్రీఖండ్ లో తీసుకోవచ్చు. బాగా మిక్స్ చేయాలి. ఫైనల్ గా మనం టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకోవాలి. ఓకే,
నిజంగా మీరు చెప్పినట్టు ఐస్ క్రీమ్ లానే ఉంది అది చూడడానికి ఐస్ క్రీమ్ లానే ఉంటుంది కదా. పెరుగు ఏమన్నా పుల్లగా ఉండాలి అలా ఏమన్నా ఉందా లేదంటే ఇంత ఫ్రెష్ పెరుగు ఉంటే మనకు అంత టేస్టీగా ఉంటుంది. ఓకే, కమ్మగా ఉండాలి పెరుగు. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఓకే, సో రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫైనల్గా మ్యాంగోస్ చెర్రీస్ మనం గార్నిష్ చేస్తాం. ఐటమ్ రెడీ అయిపోయింది, ఇంకా గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, మరి మ్యాంగో శ్రీఖండ్ రెడీ అయిపోయింది, ఇంకా గార్నిష్ చేసుకుంటే ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అవునండి. చెర్రీస్ రెడీ. రోజా గారు, సమ్మర్లో కూల్గా మీకోసం మ్యాంగో శ్రీఖండ్ రెడీ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదండి మణిమంజరి గారు తయారు చేసిన మ్యాంగో శ్రీఖండ్. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. మ్యాంగో శ్రీఖండ్ కి కావాల్సిన పదార్థాలు: మ్యాంగో, షుగర్ పౌడర్, ఇలాచీ పౌడర్, వడకట్టిన పెరుగు, టూటీ ఫ్రూటీ, చెర్రీస్. ముందుగా ఒక మ్యాంగో తీసుకుని దాన్ని హాఫ్ కట్ చేసి హాఫ్ పీసెస్ గాను హాఫ్ పల్పీ గాను చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని 6 గంటల ముందు వడకట్టిన పెరుగులో షుగర్ పౌడర్, చిటికెడు ఇలాచీ పౌడర్, పల్పీ చేసిన మ్యాంగో వేసి బాగా కలపాలి. తర్వాత టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని మ్యాంగో పీసెస్ చెర్రీస్ తో గార్నిష్ చేసుకుంటే సమ్మర్ స్పెషల్ మ్యాంగో శ్రీఖండ్ రెడీ. మ్యాంగో శ్రీఖండ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. మరి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నిజంగా మీరు చెప్పినట్టు ఐస్ క్రీమ్ లానే ఉంది, చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు, ఎస్పెషల్లీ ఇది సమ్మర్ లో. తక్కువ టైం కూడా తీసుకుంటుంది. తక్కువ టైం తీసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మణిమంజరి గారు, ఇంత మంచి స్వీట్ ఐటమ్ ని మాకు పరిచయం చేసినందుకు. చూసారు కదండి మణిమంజరి గారు తయారు చేసిన మ్యాంగో శ్రీఖండ్. మీరు కూడా ఇలాగే వంటల సందడికి వచ్చి మీరు కూడా సరికొత్త వంటకాలను పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 040235565